हरिः ओं श्रीगुरुभ्यो नमः। वरपीतकौशेयपरिधानकान्तिसञ्जाम्बुदरुचिनिचयम्बुगाग कमनीयहेमसङ्कलितकिरीटम्बुरमणकाञ्चनशिखरम्बुगाग मानितमौक्तिकमलिकारुचिसानुपतितनिर्झरपरं परलुगाग చెలువొందు నవతులసీదామకములు లాలిత తటజౌషధీలతలుగాగ వరభుజంబులు నికటస్థవంశములగ పదములంగణపాదప ప్రచయములుగ లలితగతి నొప్పు మరకతాచల విడంబితాత్మదేహంబుగలుగు మహాత్ము హరిని హారకలాప పుష్ప నిచయంబుల చంచధనరత్నకేయూరకరంగుళీయకమహోజ్వలబాహుసహస్రశాఖలొప్పారగ చూడనొప్పి భువనాత్మకలీల అదృష్టమూల విస్ఫారిత భోగవేష్టిత విభాసిత చందన భూరుహాకృతిం విలసత్కుండలిరాజసఖ్యమున ఉర్వీభృత్సమాఖ్యం సముజ్వలిత ఉదార శిరోవిభూషణ సహస్ర స్వర్ణకూటంబులం సలిలావాసత చారు కౌస్తభ విరాజద్రత్నగర్భంబులం నలినాక్షుండుకనుంగొనంగదగమైనా కావనీభృద్గతిం వరయోగీంద్రులు యోగమార్గముల భావం బంధునేనీ మనోహర రూపంబుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా వింతురు అప్పురుషశ్రేష్ఠ పరిగ్రహంబునకై పొల్పారు తద్ధ్యాన గోచరమూర్తిం ధరింతుగాద పరమోత్సాహుండనై మాధవ అరయ సమస్త భూత హృదయంబులయందు వసించి ఏకమై పరగు సుహృత్కియానుగుణ భాసిత ధర్ముడవున్ పరాపరేశ్వరుడవునైతనచ్యుచును సజ్జన దుర్లభమైన ఎట్టి సుస్థిరమగు సర్వభూత దయచే పొడగానగవత్తు వచ్చుత క్రతుదానోగ్రతపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదుల ఆదరింపవు అఖిల వ్యాపార పారాయణ స్థితి నొప్పారెడు నీ పదాబ్జయుగళీ సేవాభిపూజ సమర్పిత ధర్మండగు వనిభంగి అసురారీ దేవ చూడామణి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, అగ్నిధ్రుడికి తర్వాత తనకు ఉండేటువంటి మిగతా 9 మందికి కూడా జంబూద్వీపం అంటే ఏమిటనమాట, జంబూద్వీపే భరతవర్ష భరతఖండే అంటూ చేస్తాను. ఈ జంబూద్వీపంలో భరతవర్షంలో భరతఖండం అని చెప్పి మనకి ఈ మొత్తం జంబూద్వీపంలో భారతదేశం అనేటువంటిది ఒక పార్ట్ అవుతుంది. అదేవిధంగా జంబూద్వీపం అంతటినీ కూడా ఆయన 9 భాగాలు చేసి కొడుకులందరికీ కూడా ఆయన ఇచ్చేసి పితృలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అగ్నిధ్రుడు పుత్రుడైనటువంటి పెద్ద కొడుకున్నాడుగా నాభి, ఆయన ఏం చేశాడంటే మేరు ప్రజాపతి కూతురైనటువంటి మేరుదేవిని వివాహం చేసుకున్నాడు. 9 మంది వివాహాలు కూడా చెప్పాను కదా. ఇప్పుడు తృతీయాధ్యాయంలోకి మనం అడుగుపెట్టాం. తృతీయాధ్యాయాన్ని ప్రారంభిస్తూ శ్రీ సుఖ మహర్షి ఈ విధంగా అన్నాడు. శ్రీ సుఖవాచ నాభి అపత్యకామో ప్రజాయ మేరుదేవ్యా భగవంతం యజ్ఞపురుషమవహితాత్మ యజత. ఏమయ్యా పరీక్షితు, అగ్నిధ్రుడి పుత్రుడైనటువంటి నాభికి భార్య అయినటువంటి మేరుదేవిలో సంతానం కలగలేదయ్యా. అపత్యకామ సంతానం కోరిక కలిగినటువంటి నాభికి, అపత్యం అంటే సంతానం కావాలి అనేటువంటి కోరిక ఉంది పాపం ఆయనకి. అయినా సరే అప్రజాయా మేరుదేవ్యా, అందులో పాపం ఆ మేరుదేవిలో సంతానం కలగలేదు. అప్పుడు ఏం చేయాలి, ఈ సంతానం కలగనప్పుడు ఏం చేయాలంటే అవహిత యజ్ఞపురుషం అయజత, యజ్ఞపురుషుడైనటువంటి ఆ శ్రీహరిని ఆయన ఆరాధించాడు. అంటే ఏమిటన్నమాట, యజ్ఞపురుషుడు అనేటువంటి
ఆ పరమాత్మ యొక్క వ్యక్త రూపమైనటువంటి యజ్ఞ రూపంగా వ్యక్తమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశ స్వరూపమైనటువంటి ఆ శ్రీహరిని ఆయన అయజత ఆరాధించాడయ్యా. అలా ఆరాధిస్తూ ఉండేటువంటి సందర్భంలో తస్య హ వావ శ్రద్ధయా విశుద్ధ భావేన ఏతః ప్రవర్గ్యేషు ప్రచరత్సు ద్రవ్య దేశ కాల మంత్ర విధి దక్షిణావిధానయోగోపత్య దురధిగమోపి భగవాన్ భాగవతవత్సలతయా సుప్రతీక ఆత్మానం అపరాజితం నిజజనాభిప్రేతార్థ విదిత్సయా గృహీత హృదయో హృదయంగమం మనోనయనానంద అవయవాభిరామ మావిశ్చకారా. ఆ తర్వాత ఆ నాభి చాలా నిశ్చితమైనటువంటి అభిప్రాయం పెట్టుకున్నాడు. తస్య నాభి వావ అంటే నిశ్చయంగా శ్రద్ధతో విశుద్ధ భావేన అంటే పరిశుద్ధమైనటువంటి అంతఃకరణతో యజత యజ్ఞం చేయిస్తూ ఉండేటప్పుడు ప్రవర్గ్యేషు ప్రచరత్సు ఆ యజ్ఞంలో పదార్థాలు అది అలా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఏం చెయ్యాలి అంటే ఆ యజ్ఞంలో పదార్థాలు, ఆ యజ్ఞం చేసేటువంటి దేశము అంటే ది ప్లేస్ వేర్ ద యజ్ఞ ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్, తర్వాత ఏ కాలంలో చేశాడు, తర్వాత ఆ సంతానానికి కావలసినటువంటి వేద సంహితల్లో ఉండేటువంటి ఏ మంత్రాలైతే ఉండాలో ఆ మంత్రాలని, తర్వాత వాటిల్లో ఎక్స్పర్ట్స్ అయ్యి వాటిని ప్రవచించగలిగినటువంటి ఋత్విక్కుల్ని, తరువాత ఆ యజ్ఞంలో సమర్పించవలసినటువంటి దక్షిణలు, తర్వాత విధి, ది టోటల్ కార్యక్రమం అంతా కూడా ఏ విధంగా ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అనేటువంటివి ఈ 7 అంగాలు కూడా చాలా సుసంపన్నంగా చేశాడు. అంటే హీ టుక్ ఎవ్రీ కేర్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డెఫిషియన్సీ అన్నట్టుగా. అంటే యజ్ఞములో పదార్థాలు 1, దేశము 2, కాలం 3, మంత్రములు 4, ఋత్వికులు 5, దక్షిణలు 6, విధి అంటే ది టోటల్ ప్రొసీజర్, ఆ విధివత్ ప్రకారం ఈ 7 కూడా 7 అంగములు ఆఫ్ యజ్ఞము అంటారు. కాబట్టి ఈయన ద్రవ్య దేశకాల మంత్ర ఋత్విక్ దక్షిణా విధాన యోగ ఉపత్యాహ అలాంటివన్నీ కూడా చాలా చాలా శ్రద్ధగా వాటిలన్నింటినీ చాలా కేర్ఫుల్గా దురధిగమపి అలాగ చేశాడయ్యా. చేసినటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే దురధగమపి భగవాన్ అంటే శ్రీహరిని పొందడం అనేటువంటిది దురధిగమ అవి చాలా కష్టం. ఎంత నువ్వు యజ్ఞం చేయి, ఎంత సాధన చేయి, ఎంత తపస్సు చెయ్యి, శ్రీహరి ప్రత్యక్షం అవడం అనేటువంటిది చాలా అశక్యమైనటువంటి విషయం. అటువంటిది సుప్రతీక ఆయన ఏం చేశాడంటే భాగవత వాత్సల్యతయా ఎంతో భక్తితో శ్రద్ధతో తనకుండేటువంటి ప్రజానాం బహూనాం ప్రజాయేతే అని సంకల్పం కోసం కదా, సంతానం కోసం వీడు ఈ నాభి యజ్ఞం చేస్తున్నాడు అనేటువంటి దాంతోనూ, తర్వాత ఆ నాభి మహారాజు యజ్ఞం చేస్తూ ఉండేటప్పుడు ఆయన కనబరుస్తూ ఉండేటువంటి శ్రద్ధ, భక్తి, ఆ సిన్సియారిటీ, ఆ ఇన్వాల్వ్మెంటు, వీటినన్నిటినీ చూసినటువంటి భగవానుడు భాగవత వాత్సల్యతయ ఎంతో వాత్సల్యం కలిగి ఆయన ఎలా వచ్చే సుప్రతీక మంచి అందమైనటువంటి చక్కనైనటువంటి అవయవాలతో నిజజన అభిప్రేత అర్ధ విదిత్సయా నిజజం తనకి నిజమైనటువంటి వాళ్ళెవరు, తన నిజమైనటువంటి భక్తుల యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళ యొక్క అభీష్టాల్ని తీర్చడం కోసం అనేటువంటి విషయంతో ఆయన హృదయం అంతా వశమైపోయింది. భగవంతుడి యొక్క హృదయం అలా వశం చేసి గృహీత హృదయ ఈ నాభి యొక్క ఆ శ్రద్ధ దానికి సంతోషించి ఎంతో భగవంతుడి యొక్క హృదయం ఆ నాభికి వశమైపోయి ఏం జరిగింది అంటే ఆయన అపరాజితం
హృదయంగమం మనోనయనానంద అవయవాభిరామం ఆత్మానం అవిశ్చకార. అప్పుడు ఆయన సాకార రూపంలో అపరాజితం, జయింపశక్యం కానటువంటి, ఎవరు జయించలేనటువంటి, తర్వాత హృదయంగమం అంటే చాలా మనోహరమైనటువంటి రూపం, మనస్సుని హరిస్తూ ఉండేటువంటి మహత్తరమైనటువంటి రూపంతో ఆయన మనోనయన ఆనందన అవయవ అభిరామం, మనస్సుకి, తర్వాత కళ్ళకి, తర్వాత మొత్తం శరీరంలో ఉండేటువంటి సమస్త అవయవాలకి కూడా పులకింతలు కలిగించేటువంటి హృదయంగమమైనటువంటి హృదయంగమం, మనోహరము, మనస్సుని హరించేటువంటిది. మనస్సు దేంతో ఫార్మ్ అవుతాయి? ఇంద్రియాలతో ఫార్మ్ అవుతాయి. కాబట్టి మనస్సును హరించే ఏంటంటే సమస్తమైనటువంటి ఇంద్రియాలను కూడా హరించినట్టే. ఇంకా మొత్తం అన్నీ కూడా హరించేటువంటి విధానంగా ఆనందాన్ని కలిగిస్తూ ఆత్మానమ అవిశ్చకార, ఆ యజ్ఞస్వరూపంలోకి భగవంతుడైనటువంటి శ్రీహరి భాగవత వాత్సల్యత, ఆ భక్తుల మీద ఉండేటువంటి వాత్సల్యంతో ఆయన అక్కడికి వచ్చాడయ్యా. వచ్చిన తర్వాత ఆ రూపం చాలా సుఖకరంగా, చాలా ఆనందంగా ఉంది. అథ తమావిష్కృత భుజయుగలద్వయం హిరణ్మయం పురుష విశేషం కపిశ కౌశేయాంబరధరం ఉరసి విలసశ్రీవత్స లలామం దర వర వనరుహ వనమాలాఛూర్యం మృతమణిగదాధి అభిరుపలక్షితం స్ఫుట కిరణ ప్రవర ముకుట కుండల కటక కటి సూత్రహార కేయూర నూపురాజ్యంగభూషణ విభూషిత మృత్విక్సద స్వగృహ పత యోధనా ఇవోత్త మదనముపలభ్య స బహుమాన అర్హణేనావన నతశీర్షాన ఉపతస్థు. అప్పుడు ఆయన 4 భుజాలు కలిగినటువంటి ఆ పురుషోత్తముడు, తర్వాత ఆవిష్కృత భుజ యుగలద్వయం అంటే ఏమిటి? యుగలద్వయం, యుగం అంటే 2, యుగలద్వయం 2 రెళ్ళు 4 అంటే ఏమిటన్నమాట? భుజ యుగలద్వయం అంటే చతుర్భుజావతారంతో హిరణ్మయం, చాలా తేజోమయమైనటువంటి పచ్చని పట్టు వస్త్రం ధరించేసి ఎదురుగా నిలబడ్డాడయ్యా. ఆ నిలబడినటువంటి ఆ శ్రీహరి యొక్క రొమ్ము మీద పెద్ద శ్రీవత్సం అనేటువంటి మచ్చ ఒకటి ప్రకాశిస్తూ ఉంది. తర్వాత ఆయన చేతుల్లో శంఖం, పద్మం, వనమాల, చక్రం అనేటువంటి 4 బ్రహ్మాండమైనటువంటి ఆయుధాలతో ఉన్నాడు ఆయన. తర్వాత కౌస్తుభమణి ఉంది, గదా మొదలైనటువంటి ఆయుధాలు కూడా ధరించాడు ఆయన. ఆయన అవయవాలన్నీ కూడా ప్రకాశింపజేసేటువంటి విధంగా ఆయన కిరీటం యొక్క కాంతి బ్రహ్మాండంగా మెరిసిపోతూ ఉంది. తర్వాత గొప్ప మణులతో కూడుకున్నటువంటి కుండలాలు ఉన్నాయి, కంకణాలు ఉన్నాయి, మొలత్రాడు ఉంది, హారాలు ఉన్నాయి, అంగదాలు ఉన్నాయి, కాలి అందెలు ఉన్నాయి. ఇవన్నీ కలిగి బ్రహ్మాండమైనటువంటి అలంకారాలతో ఆయన ప్రత్యక్షమయ్యాడయ్యా. అటువంటి ప్రత్యక్షమైనటువంటి ఆయనని చూసి అక్కడ ఉండేటువంటి ఋత్విక్కులు, ఋషులు, నాభి, ఆయన భార్య, పరివారం, అక్కడ ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఎలా ఫీల్ అయ్యారు అంటే, నిర్ధనులకు ధనం ఒక్కసారి వచ్చి పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు అధనాహ ఉత్తమ ధనం ఇవ, అధనాహ అంటే ధనం లేనటువంటి వాళ్ళకి ఉత్తమ ధనం ఇవ, బ్రహ్మాండం ఇంకా దానికి మించినటువంటి ధనం లేనటువంటి విధంగా స బహుమానం అర్హణేన అవనత శీర్షాణ ఉపతస్థు. వెంటనే వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ఋత్వికులు, ఋషులు, మేరుదేవి, తర్వాత నాభిచక్రవర్తి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అవనత శిరస్కులై ఆయనకి నమస్కారం పెట్టారయ్యా. పెట్టి ఆయనని స్తుతించడం ప్రారంభించారు అని చెప్పినటువంటి విశేషంలో ఇక్కడ ఏమిటంటే,
కౌస్తుభమణి అనేటువంటిది ఒకటి ఉంటుంది. కౌస్తుభమణి శ్రీవారి యొక్క ఆ మెడలో కౌస్తుభమణి మెరుస్తూ ఉంటుంది. ఆ కౌస్తుభం దేనికి సంకేతం అంటే సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవుల యొక్క సూక్ష్మాంశాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అంటే ఏమిటి, మన భూలోకంలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులే కాకుండా మిగతా 14 లోకాల్లో ఉండేటువంటి సమస్త జీవ చైతన్య స్వరూపానికి ఉండేటువంటి ఆ రూపాల యొక్క అతి సూక్ష్మమైనటువంటి ఆ వెలుగులన్నీ కూడా ఆయన యొక్క దీంట్లో ఉంటాయి. తర్వాత శ్రీవత్సం అనేటువంటి ఒక మచ్చ ఉంది అంటారు. మచ్చ ఉంది అంటే ఏమిటనమాట, ఆ మచ్చను చూడగానే ప్రతి వాళ్ళ యొక్క మనసు, హృదయం, తర్వాత దృష్టి అంతా కూడా ఆ శ్రీవత్సం మీద గడిపోతుంది. అంటే శ్రీవత్సము అంటే మామూలుగా అతి అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక బ్లాక్ హోల్ అనుకోండి. అంటే ఏమిటనమాట, విశ్వంలో మనకి బ్లాక్ హోల్స్ అని ఉంటాయి. అందులోకి ఏమిటి, కాలంతో పాటు పదార్థాలతో పాటు మొత్తం అంతా కూడా దాంట్లోకి బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఇంక ఏమీ కనిపించదు. కాబట్టి శ్రీవత్సము అంటే ఈయన సృష్టి విలాసం అంతా కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఆ విధంగా శ్రీవత్సాన్ని మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆయన కళ్ళ ముందు కనిపించాడయ్యా. కనిపించిన వెంటనే అక్కడ ఉండేటువంటి ఋషులందరూ కూడా ఆయన్ని ఊచుతూ ఈ విధంగా ఆయన్ని ప్రార్థించడం ప్రారంభించారయ్యా. అర్హసి ముహురు ఉత్తమార్హణమస్మాకమనుపధానాం నమో నమ ఇత్యేతావత్సదుపశిక్షితం కో అర్హతి పుమాన్ ప్రకృతిగుణ వ్యతికరం అతి అనీష ఈశ్వరస్య పరస్య ప్రకృతి అవ్యక్తనాభిర్నామరూపాకృతిభిరూపనిరూపణం అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఋత్విక్కులందరూ కూడా, అంటే యజ్ఞం చేస్తుండేటువంటి ఋత్విక్కులు ఆ యజ్ఞకుండంలో నుంచి ఆయన ఈ బ్రహ్మాండమైనటువంటి రూపంతో బయటికి రాగానే, ఓ శ్రీహరి, నీవు పూజించదగినటువంటి వాళ్ళందరిలో కూడా నీవే ఉత్తముడువయ్యా. అర్హతమా అంటే నీకే అర్హత ఉంది. దేంట్లో పూజించడానికి ఏ దేవత అయితే అర్హత కలిగి ఉంటాడో ఆ అర్హత కలిగినటువంటి దేవతలందరిలోనూ కూడా నీవే ఆ అర్హత ఉన్నటువంటి వాడువు. నీవు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నీ అంశస్వరూపాలైనటువంటి వాళ్ళే తప్ప మామూలు అటువంటి వాళ్ళు కాదు అని అంటూ మేము నీ సేవకులమయ్యా స్వామి, మేమందరూ కూడా అనుపథానామస్మాకం అర్హణం ముహు అర్హసి. కాబట్టి నీవు నీ సేవకులైనటువంటి మేము నిన్ను మరల పూజించవలసినటువంటి వాళ్ళం. ఇప్పుడు యజ్ఞం చేసాం, ఇప్పుడు కనిపించావు, తర్వాత ఇంకో చోట మళ్ళీ యజ్ఞం చేయాలి అంటే కంటిన్యూస్గా పునః రిపీటెడ్గా పూజించేటువంటి వాళ్ళం మేము. కాబట్టి అటువంటి మేము నీకు నమో నమః స్వామి నమస్కారము అని పలుమార్లు నమస్కారం చెయ్యడం ఒకటే మాకు తెలుసు, ఇంకేమీ తెలియదు. ఏదో వేదం చదువుకున్నాం, రోజు ఆ పాఠం చేస్తూ ఉంటాం, ఆ క్రియ అంతా ఫాలో అవుతూ ఉంటాం, అది మాత్రమే తెలుసు. కానీ నీకు సమర్పించుకోవడానికి కానీ నీ అర్హతకు తగ్గట్టు ఇచ్చుకోవలసినటువంటిది ఏమీ లేదు. అది ఒక్కటే, అది పలుమార్లు నీకు నమస్కారం చెయ్యడం తప్ప మరి ఇంకొకటి ఏమీ లేదయ్యా అని చెప్తూ, మహాత్ములైనటువంటి వాళ్ళు ఇదే మాకు నేర్పారు. అంతే తప్ప నీతో సమానంగా ఉన్నామని, నిన్ను ఏదో చేద్దామని ఈ విధమైనటువంటి నేర్పలేదు. మాకు పునః నిన్నే స్మరిస్తూ, హృదయంలో నిన్నే దాచుకుంటూ, నీ యొక్క స్వరూపాన్నే చూస్తూ ప్రతిసారి పునః భూయ సమాను నమస్కారం చేయడం అంతవరకే నేర్పారు. తర్వాతట వాళ్ళు నేర్పింది ఏమిటంటే, నీవు ప్రకృతి కంటే జీవుల కంటే అతీతుడివి అని కూడా చెప్పారు. ఈశ్వరస్య పరస్య ప్రకృతి గుణ వ్యతికరం, నీవు ఈ ప్రకృతి గుణాల కన్నా కూడా అతీతుడు అయినటువంటి వాడు, నువ్వు జీవుల కన్నా కూడా అతీతు అయినటువంటి వాడు.
తరువాత కానీ మానవుల యొక్క బుద్ధి అంతా కూడా ప్రకృతికి వశమైపోయింది. అంటే సత్వరజస్తమ గుణాలకి, తర్వాత ఈ మోహము, వీటికి ఉండేటువంటి వాటిల్లో ఆ సత్వరజస్తమ గుణాలతో మనిషి అంతా కూడా ఆక్రమించబడి ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం వీటిలన్నిటికీ అతీతుడైనటువంటి వాడు. ఇటువంటి సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి మానవులు ఈ ప్రపంచంలో తగులుకుంటారు. కనిపిస్తూ ఉండేటువంటి ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉండేటువంటి వాటిల మీద వీళ్ళ మనసు ఎప్పుడూ లగ్నమైపోతూ ఉంటుంది. అందువల్ల అటువంటి సత్వరజస్తమో గుణాలకి, మాయకి లొంగిపోయి ఉన్నటువంటి ఈ ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి రూపంతోనూ, నామంతోనూ, ఆకారంతోనూ నీ స్వరూపం ఇలా ఉంటుంది అని మేము ఎలా చెప్పగలం? మాకు 24 గంటలు వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ షేప్ అండ్ వాట్ ఈజ్ యువర్ రూపం, అంతే కదా, నామరూపాత్మకమే. అలా ఉంటేనే మానవుడి యొక్క మనసు పట్టుకోగలదు. కానీ నీవు నామరూపాత్మలకు అతీతమైనటువంటి వాడు. ఇవన్నీ ప్రకృతి గుణాలు. కాబట్టి మనకి ఏదైనా ఒక పువ్వు చూసామనుకోండి, పువ్వు అనగానే మనకు పువ్వు ఐడియా వస్తుంది. అదే ఏదో కుక్క అంటే కుక్క ఐడియా వస్తుంది, ఏదో ఏనుగు అంటే అది వస్తుంది, నక్షత్రము అంటే అది ఐడియా వస్తుంది. అంతే తప్ప ఈ నామం చెప్పాలి, నామం చెప్పినప్పుడు వెంటనే మనకు ఆ రూపం వస్తుంది. ఈ మానవుడి యొక్క మనసు ఈ రెండిటితోనే ఉండిపోయింది. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా సత్వరజస్తమో గుణాలు. ఈ మానవుడు కూడా సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి వాడు. కానీ నువ్వేమో సత్వరజస్తమో గుణాలకి అతీతమైనటువంటి వాడివి, ఈశ్వరు సర్వాన్ని కంట్రోల్ చేసేటువంటి వాడివి. తర్వాత నీవన్నిట్లోనూ కూడా వ్యాప్తి చెందిపోయినటువంటి వాడివి. కానీ మానవుడు ఎందులోనూ వ్యాప్తి చెందలేడు. ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. వాడు శరీరానికి మాత్రమే బద్ధుడై ఉంటాడు జీవుడు. కానీ నీవు మాత్రం అన్నిట్లోనూ వ్యాప్తించిపోయి ఉంటాడు. ఇలాంటి లిమిటెడ్ అండ్ కన్స్ట్రైన్డ్ కండిషన్స్తో ఉండేటువంటి హ్యూమన్ బ్రెయిన్ నీలాంటి వాడిని ఎలాగా, నీ స్వరూపాన్ని ఎలా నిరూపించగలదు? హౌ వీ కెన్ ప్రూవ్ దట్ యు ఆర్ లైక్ దట్, అదన్నమాట. రూప నిరూపణం అర్హతి, ఎలాగ చేయగలం నిన్ను అన్నాడు. అంటే ఏమిటన్నమాట, మనకి అన్లిమిటెడ్ని లిమిటెడ్గా ఉండేటువంటి దాంట్లో చూడలేం. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏమీ లేదండి. మన ఇంట్లో ఉందనుకోండి, ఏదో కిటికీ ఉంటుంది, కిటికీలోంచి బయటకు చూస్తాం. ఆ కిటికీలోంచి బయటకు చూస్తున్నప్పుడు ఆ కిటికీ యొక్క ఆ డైమెన్షన్ బట్టి మనం ఎంత దూరం చూడగలమో అంత దూరమే చూడగలం. కానీ మొత్తం ఊరంతా చూడలేంగా. కిటికీలోంచి నువ్వు చూస్తున్నాను, నా ఎదురుగా ఏముందో కొంచెం ఆ పక్కకి ఈ పక్కకి కొంచెం అలాగా చూడగలదు తప్ప మొత్తం అంతా చూడలే. అలాగే హ్యూమన్ బ్రెయిన్, ఆ బ్రెయిన్ సైంటిస్ట్ అయినా సరే, బాగా చదువుకుని పొడి చేసినటువంటి నోబుల్ లారియట్లకైనా సరే, విద్వాంసులకైనా సరే, పండితులకైనా సరే, కవులకైనా సరే, ఎవరికైనా వాళ్ళకి వాళ్ళ యొక్క శాస్త్ర వాసనల యొక్క స్థితిలో నుంచి మాత్రమే ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉండేటువంటి ఆ సత్వరజస్తమో గుణావృతమైనటువంటి ఆ మనసుతో మాత్రమే. దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్, హ్యూమన్ మైండ్, అండ్ ఇట్ కెనాట్ మెజర్ ది లిమిట్లెస్. అటువంటి లిమిట్లెస్ స్వరూపమైనటువంటి వాడు నువ్వయ్యా అని ఆ ఋత్విక్కులు అన్న తరువాత, సకల జననికాయ వృజన నిరసన శివతమ ప్రవర గుణైక దేశ కథనాదృతే, నీ గుణముల సమూహాలున్నాయే అవన్నీ సకల మానవ సముదాయాల పాపములను పోగొట్ట జాలి ఉన్నవి. నీ గుణాలున్నాయే అంటే ఏమిటి? నీకు అనంతమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడివి, అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడివి, నిత్యుడైనటువంటి వాడివి, బుద్ధమైనటువంటి వాడివి, ముక్తుడైనటువంటి వాడివి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడివి, తరువాత సర్వంలోకి వ్యాపించగలిగినటువంటి వాడివి, కాలాతీత, ఇవన్నీ నీ గుణాలు కదయ్యా. ఇవన్నీ కూడా పాపాలను పోగొట్టే గుణాలు. ఇవి ఆ గుణాలు పాపాలను పోగొట్టగలిగినటువంటి గుణాలవి. అటువంటి మంగళకరమైనటువంటి గుణాలను అందులో ఒక్కొక్క దానిని మాత్రమే మేము వర్ణించగలం తప్ప అన్ని గుణాలని కూడా వర్ణించడం అనేటువంటిది మాలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. అందువల్ల ఏమిటి అంటే
నాదృతే నీ నీ గుణాలను వర్ణించడానికి కుదరదది. ఎందుకంటే నేను ఏం చూస్తే నాకు అదే కనిపిస్తూ ఉంటుంది, మిగతాది ఏమీ కనిపించదు. అంటే ఏమిటి? మై మైండ్ ఈజ్ కన్స్ట్రైన్డ్, మై మైండ్ ఈజ్ బయాస్డ్. నేను ఏదనుకుంటానో, నాకు ఏది కనిపిస్తూ ఉంటుందో అది మాత్రమే నేను చూస్తూ ఉంటాను. నాకుండేటువంటి ఆ ఆవేశాలతోనో కావేశాలతోనో, నాకుండేటువంటి నాలెడ్జ్తోనో వాటి ద్వారానే నేను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాను తప్ప ఈ నీవు వ్యాపించిపోయినటువంటి మీ గుణాలన్నిటినీ కూడా పొగడడం అనేటువంటిది, వర్ణించడం అంటే టు డిస్క్రైబ్, టు ఎనలైజ్, టు వ్యూ అదన్నమాట. గుణాలని వర్ణించడం అంటే ఏమిటి అంటే వాటి లోతులకి వెళుతున్న కొద్దీ ఇంకా అపారమైనటువంటి గంభీరమైనటువంటి వ్యాప్తమైపోయినటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి వాడు స్వామి నువ్వు. అటువంటిది మాకు వర్ణించడం అనేటువంటిది సాధ్యం కాదు అని చెప్పిన తర్వాత, పరిజనానురాగ విరచిత శబల సంశబ్ద సలిల శిత కెసలయ తులసికా దూర్వాంకురైరపి సంభృతయా సపర్యా కిల పరమ పరితుష్యతి. ఓ పరమేశ్వర, నీ భక్తులున్నారే, పరిజన అనురాగ విరచిత శబల సంశబ్ద సలలిత కెసలయ అతుల శిఖాదూర్వాంకురయ్యపి. కాబట్టి నువ్వు కరుణామయుడివి, వాత్సల్యంతో కూడుకున్నటువంటి వాడివి. కాబట్టి నిన్ను పరిపూర్ణంగా నమ్మి మేము ఏమీ చెయ్యలేము అనేటువంటి భావాల్లో ఉండేటువంటి సేవకులు నీతో ప్రేమతో వాళ్ళకు తోచినటువంటి, వాళ్ళ పలకగలిగినటువంటి మాటలు పలుకుతూ కాస్త నీరు, స్వచ్ఛమైనటువంటి తులసి దళాలతోనూ చిన్నాలు గడ్డి పరకలతోనూ సపర్యయ పూజ చేస్తూ ఉంటే నీవు పరితుష్యసికిలా, నువ్వు చాలా సంతోషిస్తావయ్యా స్వామి అని. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం చెయ్యగలమో అలాగ చేసి యథాశక్తి చేసినటువంటి దానిని ఆయన చాలా సంతోషిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఋషులందరూ ఏమన్నారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.